టమోటా రసము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నేను ఇలా చేస్తానండి. టమోటా రసము 3 టమోటాలు కొంచెమే చేస్తాను ఎప్పుడన్నా కానీ. తెల్లగడ్డలు బాగా వేసుకోవాలండి. తెల్లగడ్డలు బాగా వేసుకోవాలా. మళ్ళీ దాంట్లోకి రవ్వంత చింతపండు వేయాల. చింతపండు వేసి రాళ్ళు ఉప్పు వేయాలండి. రాళ్ళు ఉప్పేసి పసుపు వేసి ఆడించాలండి. నేను ఈ పొడికి ఇది ధనియాలు కొంచెము, మెంతే కొంచెము, ఒట్టిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు పొడి, కొంచెం మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి వేసినానండి. ఇవన్నీ వేయించుకొని మళ్ళీ తిరుగుబాతు వేసేటప్పుడు కరివేపాకు, ఒట్టిమిరపకాయ తిరుగుబాతు వేసేటప్పుడు ఇవన్నీ వేసి ఈ రసం ఇదంతా మిక్సీకి వేసుకొని కొంచెం కాగబెట్టుకోవాలి. కొంచెం బెల్లం వేసి, ఉప్పు వేసినాను కాబట్టి కొంచెం బెల్లం వేసి కాగబెట్టుకోవాలి. బాగా కాగిన తర్వాత వడగట్టేసి ఈ పొడంతా వేసి తిరుగుబాతు వేయాలండి. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేయాల. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. చాలా ఆడించుకోకూడదండి. కొంచెం ఇట్లా చూడండి, ఇట్లా ఆడించుకొనేసి కొంచెం నీళ్ళు బాగేసి ఉడికించుకొని, చింతపండు అంతా వేసినాను కాబట్టి ఉడికించుకొని ఇది పొడి చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకొని పొడి చేసుకోవాలి. వేయించుకొని ఇవన్నీ బాగా పొడి చేసుకోవాలి. జీలకర్ర ఎప్పుడే కానీ కొంచెం ఎక్కువ వేయాల, మిరియాలు కొంచెం తక్కువ వేయాలండి. వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది రసం. లాస్ట్లో వేయాలండి పొడి. తిరుగుబాతు అంతా వేసిన తర్వాత లాస్ట్లో వేయాలి పొడి. దీంట్లో కరివేపాకు వేసినాం కాబట్టి లాస్ట్లో తిరుగుబాతుకి దీనికి ఒట్టి కరివేపాకు వేయచ్చు. కానీ దాంట్లో వేసినాం కాబట్టి దీనికి వేసే అవసరం లేదండి. బెల్లం కొంచెం వేయాలి. దీంట్లో కొంచెం బెల్లం వేసి ఉడికించాలండి. కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది బెల్లం వేస్తే. ఉడికించి తిరుగుబాతు వేస్తే బాగుంటుందండి రసం. చాలా టేస్ట్గా ఉంటుంది రసం. రసం రకరకాలుగా చేయొచ్చండి. మిరియాల రసము, టమాటా రసము,